మాస్టర్ నాగిని. చెప్పండి నాగిని గారు. ఈరోజు కంటిన్యూస్ గా నాకు ఆవలింతలు తేన్పులు వచ్చినాయి. చాలా అంటే చాలా వచ్చినాయి. చేయట్లేదు కదా చాలా రోజు మీరు ఇప్పుడే ఆ, ఇంట్లో చేస్తున్నారా? ఇంట్లో రోజు చేస్తున్నారా? చేయట్లేదు. లేదు మాస్టర్. అవి చేయట్లేదు కాబట్టి చాలా రోజులు గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఆ, ఇప్పుడు అవి తొలగిపోతున్నాయి. మీరు అందరూ చూసిన థైరాయిడ్ ఎగ్జాంపుల్ ఆవిడదే. ఆవిడ వదిలేశారు ఆవిడ కాబట్టి మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంది. రెగ్యులర్ గా చేస్తే మీకు ఏ ఆరోగ్య సమస్య ఉండదు. ఇవాళ బాగా తొలగిపోయాయి. అంతే శ్రద్ధగా అంతే మొండి పట్టుదలతో ప్రతిరోజు క్లాస్కి రండి, కూర్చోండి, చేయండి, పోతుంది సమస్య వెళ్ళిపోతుంది. అంత ఆవలింతలు ఇంకొకటి వచ్చాయి, బాగా బలంగా పనిచేసింది అర్థం. చెప్పండి. చాలా అంటే చాలా వచ్చినాయి. అసలు ఒక్కసారి కూడా నేను చెప్పలేకపోతున్నా. ఒకసారి చెప్పేసరికి ఆవలింతలు వస్తుంది. మళ్ళీ వెంటనే వస్తున్నాయి చాలా. ఉమ్. అది బాగా బలంగా పనిచేస్తుంది మీకు తొందరగా ఇది క్యూర్ అవుతుంది మీరు కూర్చోండి ప్రతిరోజు. నెగటివ్ అంతా పోయినట్టు అనిపించింది నాకు. ఉమ్. ఆ, ఇంకా ఉంటది ఇంకొకటి ఎందుకంటే చెప్పండి. స్టార్టింగ్ మీరు మెడిటేషన్ చెప్పారు కదా, నేను వీడియో ఆన్ చేయగానే మెడిటేషన్ లో కూర్చోబెట్టారు మీరు ఆల్రెడీ. ఉమ్. 2 మినిట్స్ లేట్ గా జాయిన్ అయినా కూడా నాకు ఇట్లా కళ్ళు మూసుకోగానే వరాహస్వామి ఇట్లా మూతి బయటకు వస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. వరాహస్వామి బయటకు వచ్చి పొడవుగా ఉంటది కదా, వరాహస్వామి అట్లా కనిపించారు. కనిపించింది. 1 మినిట్ లోనే ఆ ఫేస్ పూర్తిగా కూడా కాదు, జస్ట్ ఒక ఈ ఫేస్ మూతి వరకు మాత్రమే కనిపించింది. అదొకటి అంతే. డైరెక్ట్ గా హృదయ ప్రక్రియలో అందరు కూర్చోలేరు కాబట్టి ధ్యానం ద్వారా మీకున్న డిస్టర్బెన్స్ ని క్లీన్ చేసేసి తర్వాత బ్యాలెన్స్ చేసి మిమ్మల్ని హృదయం ప్రక్రియలో కూర్చోబెట్టడం జరుగుతుంది. అందుకోసమే అందరినీ ధ్యానానికి తప్పనిసరిగా రావడం చెప్తున్నాను. ఆ, అందుకే 7:35కి లాక్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వచ్చినందుకు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నాకు ఈ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రతిరోజు రండి, ప్రతిరోజు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి. మీ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు నాకు అవకాశం ఇవ్వండి. ఇంకా తేన్పులు వచ్చినాయండి, కళ్ళంపటి నీళ్లు వచ్చినాయి. ఇది కూడా జరిగింది, ఇది ఆవలింతలు కూడా వచ్చినాయి. పైనుంచి ఏదో శక్తి అంటే లైట్ గా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎట్లా శక్తిపాతం జరుగుతుంటే అలా వచ్చింది ఈరోజు. ఆ శక్తిపాతం ద్వారా మొత్తం శుద్ధి జరుగుతుంది. అది విశ్వశక్తి. ధ్యానం చేసినప్పుడు ఎంత శక్తి వస్తుందో అలాగే ఈ ప్రక్రియ చేసినప్పుడు వస్తుంది. అది అందరికి తెలవచ్చు, కొంతమందికి కొంచెం రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు, వాళ్ళ స్థితిని బట్టి వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. చేయండి, ప్రతిరోజు రండి, మీకు ఇంకా ఇంకా మార్పు వస్తుంది పూర్తిగా. నమస్కారం అండి, వెంకటేశం. నేను ఇదే రోజు మొదటి రోజు నాకు ఆవలింతలు చాలానే వచ్చినాయి. కళ్ళం బట్టి కూడా కొద్దిగా తడి అయింది, కళ్ళు కొద్దిగా బాధ అనేది కూడా కొద్దిగా బయటకు వెళ్ళిపోయినట్టు అనిపించింది. బాగుందండి. ఓకే, థ్యాంక్స్. మనకు తెలియకుండా రాజీ పడుతూ జీవిస్తూ ఉంటారు జీవితాలు. దాదాపు అందరూ రాజీ పడుతూ జీవిస్తున్నారు. ఆ రాజీ పడే జీవితంలో ఆనందం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎప్పుడైతే మీరు అర్థం ప్రక్రియ చేస్తారో మీకు ఆ ఆనందం, ప్రశాంతత వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు ఆ ప్రశాంతంగా ఏదో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేదు ఇంతకాలం. ప్రేమించుకోవడం అనే ప్రక్రియ చేశారు కాబట్టి అనిపించింది. ఇది రోజు అర్థం ప్రక్రియ. మీరందరూ కూడా నాకు హాయి పెట్టండి. మీకు అందరికీ నేను అర్థం ప్రక్రియ, మీకు 6 సంకల్పాలు ఉన్న అర్థం ప్రక్రియ మీకు పంపిస్తాను. నేను వీడియో పంపిస్తాను, ఆ వీడియో పెట్టుకొని చేసుకోండి. క్లాస్ లో ఒకసారి చేయకుండా చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. ఓకే. హిప్నోటైజేషన్ అనిపించింది సార్. అంటే నేను స్లీప్లోకి వెళ్ళిపోయాను సార్. అంటే హాఫ్ అన్ అవర్లోనే నేను స్లీప్లో వెళ్ళిపోయాను.
వీడియో ఎప్పుడు ఆఫ్ అయింది కూడా నాకు తెలియదు. తర్వాత అరౌండ్ 10 o'clock చూస్తే వీడియో ఆఫ్ అయింది. నా చెవులో ఇంకా హెడ్ఫోన్ అలాగే ఉంది. బట్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ సార్. బ్రెయిన్లో అంతా చాలా కామ్గా అనిపించింది. ఎస్టర్డే అది జరిగింది. టుడే చాలా ఆవలింతలు వచ్చేసాయి. యావనింగ్ చాలాసార్లు చేశాను. ఈరోజు కనెక్ట్ అయిపోయింది బాగా. చేయండి రోజు రండి క్లాస్కి. మీరు క్లాస్లో ఇక్కడ మీరు చేసుకున్న దానికి ఇక్కడికి కనీసం తక్కువ 10 రెట్ల ఎనర్జీ ఉంటుంది. నేను చేసుకోవచ్చులే అని అనుకుని వాడలేదు. ఎందుకంటే మీ కర్మ మిమ్మల్ని అడ్డుకుంటుంది చేయనీయకుండా. ఈ క్లాస్కి వచ్చి చేసుకోండి, తగ్గించుకోండి. ఏ ప్రాబ్లం అయినా పరిష్కారం అవుతుంది. నన్ను నమ్మండి. క్లాస్లో చెప్పింది చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే. 3-4 రోజులు చూశాక మీకు మంచిగా అనిపిస్తే అంజు గారు, నవీన్ గారు 3-4 days గడిచాక మీకు మంచిగా అనిపిస్తే ఇతరులకు కూడా చెప్పండి. వేగాన గ్రూప్లో వాళ్ళు మీకు తెలిసిన ఉన్నారు కొంతమంది, వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే. తర్వాత ఇంకెవరైనా మాట్లాడాలి? సార్ చెప్పండి. బాబ్ సార్ నాకు ఈరోజు వైట్ కలర్ వచ్చింది, ఇంకా చెస్ట్ బ్లాక్ వచ్చింది. ఫస్ట్ బ్లాక్ వచ్చింది, ఆ తర్వాత వైట్ కలర్ వచ్చింది సార్. తర్వాత బాగా నిద్ర వచ్చి పడుకోవాలి. ఆ తర్వాత బాగా నాకు నిద్ర వచ్చింది సార్. మరి తిన్నావు కదా, మీ అమ్మ ఏం చేస్తుంది? క్లాస్ జరుగుతుంటే తిను అని చెప్పి తినిపిస్తుంది. వీడియో ఆపేసి తినిపిస్తుంది. సార్ లేదు సార్, నేను బాబుకు పెట్టలేదు. కాకపోతే తను పడుకుని పోయాడు సార్, అలానే కింద పడిపోయాడు. ఓకే. అది నిద్రలో పెట్టలేదు సార్, బాబు తినలేదు. నేను తిన్నాను సార్, బాబు తినలేదు. బాబుకి హెడేక్ వచ్చిందంట, వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చిందంట. తర్వాత కిందకి అలా పడుకుని పోయాడు, వాలిపోయాడు. అదంతా క్లీనింగ్ ప్రాసెస్ జరిగింది తనకి. ఇవాళ కూడా 8కి జరిగింది, కానీ రేపు నుంచి మళ్ళీ 8:30కి జరుగుతుంది. అదే టైంకి హాజరుపడండి. ఓకేనా? ఓకే మాస్టర్. ఇంకా ఎవరైనా మాట్లాడాలా? రమాదేవి గారు, మీది వీడియో ప్రాబ్లం ఉంది, అది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఓకే మాస్టర్స్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు అంతా శ్రద్ధగా రమేష్ గారు చెప్పండి. లాస్ట్ గారు నుండి ఆవలింపులు అండ్ కన్నప్పటి నీళ్లు బాగా కారుతున్నాయి సార్. అండ్ దస్కారం దగ్గర ఎనర్జీస్ బాగా తెలుస్తున్నాయి. ఇది హృదయం ప్రక్రియ చేసినప్పుడు, అర్థం ప్రక్రియ చేసినప్పుడు 2 days హృదయ ప్రక్రియ చేసాం కదా సార్, అప్పుడు అయ్యింది. అండ్ టుడే అర్థం ప్రక్రియ స్టార్టింగ్ లో 2 affirmations చెప్పినప్పుడు అయింది. నెక్స్ట్ హృదయ ప్రక్రియ చేసినప్పుడు 2 lines సేమ్. సరే. అంజు గారు నిన్న రాలేదు, రోజు రండి. అంటే ఒకరోజు వచ్చి ఒకరోజు అప్పియచ్చు అని అనుకుని మరి వేరే తప్పిస్తారా? మళ్ళీ వస్తారు కదా, రండి, రోజు రండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే మాస్టర్స్, మీరు సమయాన్ని కేటాయించి అంతా శ్రద్ధ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక గురుగారు బ్రహ్మశ్రీ సుభాష్ రెడ్డి గారికి, మాతృవాది పరమేశ్వరికి, నాకు సమస్త కాంతి శక్తులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.